బెంగళూరులో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీ కొట్టి ఒక లారీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీ కొట్టడంతో లారీ ఢీ సో విజువల్స్ చూస్తున్నాం. ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీ కొట్టింది. లారీని ఢీ కొట్టిన సిచ్యువేషన్ లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా మరణించారు. సో విజువల్స్ చూస్తున్నాం, భారీగా మంటలు చెలరేగడం. సో బస్సు బెంగళూరు నుంచి శివమొగ్గకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హిరియాలోని గోర్లట్టు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 10 నిమిషాల్లోనే పూర్తిగా బస్సు కాలి. మనం ఆ బస్సుకు సంబంధించి బస్సు అండ్ లారీ రెండు కూడా తగలబడిపోవడం మనం చూస్తున్నాం. హైవే పైన ఈ సంఘటన చోటు చేసుకోవడంతో చాలా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. సో విజువల్ చూస్తుంటే అక్కడ సంఘటన ఎంతటి తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. సో 3 చోట్ల మీకు మంటలు కనబడుతున్నాయి. ఒకటి లారీ అండ్ ఇంకోటి బస్. ఆ తర్వాత బస్సుకు సంబంధించి ఏదైనా ఒక టైర్ లాంటిది బయటికి పడిపోయి ఉంటుంది. అక్కడ కూడా మంటలు వస్తూ ఉన్నాయి. సో 32 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో 20 మంది సజీవ దహనం అవడం మనం చూస్తున్నాం. సో విజువల్స్ చూస్తుంటే చాలా ఎక్స్ట్రీమ్ డేంజరస్ విజువల్స్ లో కనబడుతున్నాయి. ఆ మంటలు ఎలా ఎగిసిపడుతున్నా చూస్తున్నాం. మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు. చల నాయుడు, సిచ్యువేషన్ ఏంటి అక్కడ? ఆ ప్రయాణికుల్లో ఎవరెవరు ఉన్నారు, వారికి సంబంధించిన డీటెయిల్స్ ఏం తెలుస్తున్నాయి? ఈ ప్రమాదానికి గల అసలు ప్రధాన కారణం ఏంటి? మనజ్, మరొకసారి అది ప్రాంతం ఏదైనా మాత్రం ఒక ఘోర సంఘటన మరొకటి బస్సులో జరిగినటువంటి నేపథ్యం ఏదైతే ఉందో NH-48 మీద ఘోర సంఘటన ఏదైతే ఉందో లారీ ఢీ కొనడంతో ప్రైవేట్ ట్రావెల్స్ అనేది పూర్తిగా అగ్నికి దగ్ధం అవడం అనేది బెంగళూరు పుణె హైవేపై ఈ సంఘటన చోటు చేసుకుంది. హురియూరు నుంచి వెళ్తున్నటువంటి ఈ బస్సు ఏదైతే ఉందో మనకు పూర్తిగా దాదాపు 30 మందికి పైగానే ఈ బస్సులో ప్రయాణం చేస్తున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఇప్పటికైతే దాదాపు 20 మంది సజీవ దహనమైనట్టుగా సమాచారం అందుతుంది. అయితే పూర్తి వివరాలు సేకరిస్తున్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో ట్రావెల్స్ కు సంబంధించిన వారి దగ్గర ఉన్నటువంటి సమాచారంతో ఇప్పటికే అక్కడికి వెళ్తున్నటువంటి బంధువులు కావచ్చు, అంటే బంధువులకు సమాచారం ఇస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇటువంటి పరిస్థితుల్లోనే అక్కడ ఇంకా పూర్తి స్థాయిలో ఈ రెవెన్యూ కావచ్చు, అంటే యంత్రాంగం, అక్కడ పోలీస్ యంత్రాంగం అయితే హుటాహుటిన తెల్లవారుజామున జరిగినటువంటి సంఘటన 3 గంటల సమయంలో జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఏకంగా 20 మంది సజీవ దహనం. ఎందుకంటే అది ఈ మధ్య కాలంలో ఏపీలో చాలా సంఘటనలు చూసాం. అది ప్రాంతం ఏదైనా, ఎందుకంటే ప్రయాణం చేయడానికి ట్రావెల్స్ ఏదైనా బస్సు సేఫ్ అని చెప్పేసి చాలా మంది ప్రయాణికులు భావిస్తూ ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లోనే స్మాల్ వెహికల్స్ కన్నా పెద్ద వెహికల్ బస్సు చాలా సేఫ్ అని భావిస్తుంటారు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇటీవల కాలంలో పూర్తిగా ఏదైతే ఉందో ప్రమాదాలు జరగడం ఒక ఎత్తు అయితే మాత్రం అగ్నికి ఆహుతి కావడం. ఎందుకంటే ఇది సమ్మర్ అయినా, వేసవి కాలం అయితే కొంచెం ఇంజన్స్ వేడవుతాయి, లేదంటే టైర్లు వేడెక్కి ఉంటాయి, ఈ రకంగా బర్న్ అవుతుంది అనే దానికి ఒక ఆస్కారం ఉంటుంది. ఇది పూర్తి చలికాలం, మంచి చలి మాత్రం విపరీతంగా ఉన్నటువంటి సమయంలో కూడా ఈ రకంగా సంఘటనలు చోటు చేసుకోవడం ప్రయాణికులకు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే బస్సు ఎక్కాలంటే కూడా ఏం జరుగుతుందో అనేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ఈ రోజు బెంగళూరులో జరిగినటువంటి ఘోర సంఘటన దాదాపు 20 మంది అగ్నికి ఆహుతి కావడం అనేది అక్కడ చాలా మంది ప్రయాణికులు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. అయితే ఈ దీంట్లో ఎవరెవరు ఉన్నారు, వారి బంధువులకి సమాచారం ఎవరికి ఇవ్వాలి, ముఖ్యంగా ఈ సేకరణ ఏదైతే ఉందో ఈ చనిపోయినటువంటి అక్కడి నుంచి మూలాలు సేకరించి ఆ టెస్టింగ్ ఏదైతే ఉందో DNA టెస్టింగ్ కావచ్చు, ఇలాంటి ఇతరత్ర ఏ సైంటిఫిక్ రీజన్స్ ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ ఏ రకంగా చేస్తారనేది పోలీసులు ఉన్నత వర్గాలు ఇంకా ఏమీ చెప్పట్లేదు. కాకపోతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యాజమాన్యం ఆ ప్రయాణికులు ఎవరు, వారి గురించి ఏమైనా డీటెయిల్స్ చెప్తోందా? ప్రైవేట్ ట్రావెల్స్ బస్ సంబంధించి అప్డేట్స్ ఏంటి? మనోజ్, మొత్తం మీద అయితే మాత్రం ప్రైవేట్ ట్రావెల్స్ దగ్గర అయితే డేటా మొత్తం అంతా ఉంటుంది. అందుకంటే వాళ్ళు కలెక్ట్ చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో జరిగిన సంఘటనల దృష్ట్యా మొత్తం పూర్తి స్థాయిలో వారి కేటాయించిన తర్వాతనే సమాచారం తీసుకున్న తర్వాతనే వారికి కేటాయిస్తున్నారు సీట్లు. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈ ట్రావెల్స్ ఎంత మేరకు ఆ రూల్స్ నామ్స్ ఎలా పాటిస్తుంది అనేది ఇంకా పూర్తి స్థాయిలో బయటకు రానటువంటి పరిస్థితి. మేనేజ్మెంట్ అయితే మాత్రం ఇంకా ఎక్కడ స్పందించలేదు. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది, ఎప్పుడు ఎంగేజ్ చేశారు, ఈ వెహికల్ ఎక్కడి
ఎక్కడికి వెళ్తున్నారు, ఏదో తీర్థయాత్రకు వెళ్తున్నారు అంటున్నారు. ఇటువంటివన్నిటిని పూర్తి సమాచారం అయితే మాత్రం యాజమాన్యం బయటికి రావాలి. లేదంటే బంధువులు, ఈ రోజు దాదాపు 20 మంది చనిపోయినటువంటి వారి బంధువులు వస్తే మాత్రంగానే పూర్తి సమాచారం బయటికి తెలియదు. పోలీసులు ఉన్నత వర్గాలు అయితే మాత్రం పూర్తి దీన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకంటే దీన్ని ఎలా జరిగింది, ఏ సమయంలో జరిగింది, అందులోనూ క్షతగాత్రులు ఎవరైనా ఉంటే ఇంకా మెరుగైన వైద్య సహాయం కోసం బెంగళూరులోని ప్రధాన హాస్పిటల్స్ కూడా తరలించేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ మొత్తం ఉన్నతాధికారులు అందరూ కూడా స్పందించినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఆ లొకేషన్ లో చేయాల్సిన కార్యక్రమం ఏంటి అనేది కూడా అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఇటువంటి సిచ్యువేషన్ లో అక్కడ అంబులెన్స్లు కావచ్చు, లేదంటే ఎందుకంటే ఇది తెల్లవారుజామున జరగడం అనేది, లారీ వచ్చి ఢీ కొనడంతో ఏకంగా అగ్నికి ఆహుతయ్యే సమయం వరకు, ఎందుకంటే పూర్తి నిద్ర సమయం 3 గంటల అంటే, కాబట్టి ఆ సమయంలో జరిగినటువంటి సంఘటన పూర్తి నిద్రలో ఉన్నటువంటి పరిస్థితులు కాబట్టి చనిపోవడానికి ఎక్కువ మంది ప్రయాణికులు అవకాశం ఉంటుంది. ఇది కాస్త అటు ఇటుగా అయినా కూడా, ఎందుకంటే 4-5 అయితే కూడా కొంచెం మనిషి కనిపిస్తారు, వెళ్తుంటుంది, కొంచెం నిద్ర నుంచి బయటకు వస్తారు. కాబట్టి ఇంతమంది చనిపోవడం, ప్రమాదం జరిగినా కూడా ఇంతమంది చనిపోవడానికి అసలు అవకాశం ఉండదు. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ లో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోవడం అంటే ఇటీవల కాలంలో మనం చూసాం, కర్నూలులో చూసాం, అంటే చాలా చోట్ల మన ఏపీలో చూసాం, ఇతర రాష్ట్రాల్లో చూసాం. కాకపోతే ఇటీవల కాలంలో బస్సు యాక్సిడెంట్లు ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉండడం అనేది అసలు ఎవరు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. దీని మీద సరైన, ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక రూల్స్ రెగ్యులేషన్స్ కూడా ఇప్పటికే అనౌన్స్ చేసింది, కానీ దాన్ని పాటించాలి. ఎందుకంటే ఎమర్జెన్సీ డోర్స్ దగ్గర కూడా సీట్లు మెయింటైన్ చేస్తూ ఉండడం వారికి, ఎందుకంటే 2 సీట్లు కలిసి వచ్చిన నేషనల్ హైవే నెంబర్ 48 బెంగళూరు పూణే హైవే పైన ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక లారీ బస్సు 2 ఒకదానొక ఢీకొట్ట. ఈ ప్రమాదంలో 20 మంది సజీవ దహనం అయిపోయారు. సో ఈ ఘటన తెల్లవారుజామున 3 గంటల ప్రాంతాల్లో చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. చిత్రదుర్గ అనేటువంటి ఆ జిల్లా పరిధిలోని గోర్లట్టు అనేటువంటి ఆ ప్రాంతం దగ్గర ఈ సంఘటన. అట్ ది సేమ్ టైం కాపాడినటువంటి ఒక వ్యక్తిని కూడా ఆర్టీవీ మాట్లాడించింది. సో ఆయన మాట్లాడిన క్షణాల్లోనే కళ్ళు మూసి తెరిచేలోగా ఈ ప్రమాదంలో బయట పడగలుగుతామా అనేటువంటి ఆలోచన వచ్చేలోగానే ఆ బస్సు మొత్తం కూడా మంటల్లో చిక్కునే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే 20 మంది సజీవ దహనమయ్యారు. సో కనీసం అక్కడ ఇంకా మంటలు ఆర్పే పరిస్థితి కూడా లేదు. చాలా దూరం వరకు చూడండి, ఆ టైర్లంతా పగిలిపోయి ఆ టైర్లకు సంబంధించిన తునాతునకలు అయిపోయి ముందుకు వెళ్ళిపోవడం, చాలా దూరం నుంచి ఆ మంటలు ఇక్కడ వరకు వస్తున్నాయి. బస్సుకి అటు ఇటుగా సుమారుగా 50 మీటర్ల దూరం, ఆ 50 మీటర్ల దూరం నుంచి 100 మీటర్ల దూరం వరకు కంప్లీట్ గా మంటలే ఉన్నాయి. ఆ మంటల్లో కనీసం అక్కడ వెళ్ళలేని పరిస్థితి. ఒకవైపు చలి, పెద్ద ఎత్తున మంచు కురుస్తోంది. ఆ మధ్యలో వారంతా కూడా పడుకొని పోయారు, ఆ బస్సులో వారంతా కూడా. సో లారీని ఢీకొట్టి మంటలు చెరడం కనీసం వాళ్ళు కల్లో కూడా ఊహించి ఉండరు, ఎటువంటి ఒక ప్రమాదం జరుగుతుందని కల్లో కూడా ఊహించి ఉండరు. సో బెంగళూరు నుంచి శివమొగ్గ వైపుగా వెళ్తున్నటువంటి ఈ బస్సు చిత్రదుర్గ అనేటువంటి జిల్లాకు సంబంధించిన దగ్గర హిరియార్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏంటి, ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ సంబంధించి ఆ యాజమాన్యం ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ ఇంకా అక్కడ మంటలు ఆర్పే ప్రయత్నం కొనసాగుతోంది. సో నాయుడు, అక్కడ మంటలు ఆర్పారా? ప్రస్తుతానికి మంటలు మొత్తం కంట్రోల్లోకి వచ్చాయా? ఎస్ మనోజ్, మొత్తానికి అయితే హుటాహుటిన సంఘటన జరిగిన వెంటనే అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఈ రెవెన్యూ సిబ్బంది కావచ్చు, లేదంటే పోలీసులు, అంబులెన్స్లు కూడా సంఘటన స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బంది కూడా వచ్చినటువంటి పరిస్థితులు. వెంటనే ఆ మంటలను అయితే అదుపులోకి తీసుకువచ్చారు. కానీ క్షతగాత్రులు ఉన్నారు. వారందరినీ హుటాహుటిన మెరుగైన వైద్యం కోసం ప్రధాన హాస్పిటల్కి కూడా తరలించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఏదైతే ఉందో బయటకు పడినటువంటి వారు క్షతగాత్రులు, వీళ్ళది మెయిన్ అక్కడ ఏం జరిగింది అన్న దానికి ఎంతో మొదటి సమాచారం రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వారు చెప్పినటువంటి, ముఖ్యంగా ప్రభుత్వం వైపు నుంచి కూడా వారిని సమాచారం తీసుకోండి కూడా చెప్పారు అధికారులకి. అటు నుంచి వారికి, ఎందుకంటే వారి బంధువులు ఎవరైనా ఉన్నారో, ఎక్కడి నుంచి వస్తున్నారు, వీళ్ళంతా ఎక్కడి వాళ్ళు అనేది పూర్తి స్థాయిలో తెలియాలి అంటే కనుక ఒక స్కోప్ ఉన్నది ట్రావెల్స్ దగ్గర నుంచి, మరొకటి అక్కడ ఈ ప్రమాదంలో నుంచి ప్రాణాలతో బయటపడిన వారి దగ్గర నుంచి వివరాలు సేకరించండి, ఇమ్మీడియట్ గా వారికి సమాచారం అందించాలి, వారు ఎవరు ఏంటి. అందులో ముఖ్యంగా అక్కడ సంబంధించిన ఏదైతే ఉందో పూర్తిగా కాలిపోయిన తర్వాత వారికి మరి ఏ రకమైన బంధువులకి అప్పచెప్పాలి, అంత్యక్రియలు నిర్వహించుకోవాలంటే అటువంటి సమాచారం సేకరిస్తేనే మనం ఇదంతా చేయగలమని కూడా ప్రభుత్వం వైపు నుంచి కూడా
అధికారులకు తెలియజెప్పినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ముఖ్యంగా మరి బంధువులు వీరంతా కూడా బెంగళూరుకు చేరుకుంటున్నారు. చాలా మంది మా బంధువులు ఏమయ్యారు, మా వాళ్ళు ఏమయ్యారు, ఎలా ఉంది, ఎలా జరిగింది, ఎవరైనా మా వాళ్ళు బతికి బయటపడ్డారా, వారిని హాస్పిటల్లో ఉంటే మేము కాపాడుకోవాలనే ఇదితో చాలా మంది కూడా చేరుకుంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ మొత్తం మీద అయితే మాట ఈ సంఘటన అనేది మాత్రం అసలు ఎవరు జీర్ణించుకోలేనటువంటి సిచ్యువేషన్ అయితే నెలకొంది. అది హృదయ విదారకమైనటువంటి సంఘటన. మంటలు కూడా చూడొచ్చు భారీ స్థాయిలో. ఎందుకంటే మనం ఏదో అది ఆయిల్ లాంటి ఏదైనా పెట్రోల్ లాంటి పోసి తగులు పెడితే మంటలు ఎలా వస్తాయి, ఆ రకమైనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఆల్రెడీ డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఇటువంటి ఉంటాయి, కానీ కాకపోతే ఆ బర్న్ ఈ చలికాలం కూడా అంత పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడడం అనేది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి సిచ్యువేషన్. మనోజ్ రైట్, అక్కడ ఆ బస్ సంఘటన జరిగినప్పుడు ఆ బస్ డ్రైవర్ అండ్ కో డ్రైవర్ కూడా ఉంటారు, లేదా క్లీనర్ ఉంటారు. సో వారు ఎవరైనా బయటపడ్డారు, లేదంటే వాళ్ళు కూడా ఈ సంఘటనలో ఆ మంటల్లో చిక్కుకొని వారు కూడా మరణించారు? అంటే ఆయనకి ఎగ్జాక్ట్గా ఏం జరిగి ఉందో అని తెలిసే అవకాశం ఉంది. సో అక్కడ సరైన జరిగిన సంఘటన ఏంటి, ఇక్కడ రాంగ్ రూట్లో వచ్చారనేటువంటి ఒక అనుమానం కూడా ఉంది. రాంగ్ రూట్లో బస్సు వెళ్ళిందా, రాంగ్ రూట్లో లారీ వచ్చిందా, దానిపై అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి నాయుడు? ఎస్ మనోజ్, అది 3 గంటల సమయంలో జరిగినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా అది యాక్సిడెంట్ అయిన వెంటనే ఇప్పుడు బస్సు డ్రైవరు మరి తర్వాత పూర్తిగా మనకు బస్సు కాలిపోయినటువంటి పరిస్థితులు. కాబట్టి యాక్సిడెంట్ అయిన తర్వాత ఈ డ్రైవర్ కావచ్చు, క్లీనర్ కావచ్చు కిందకు దూకారా, లేదంటే ఇరుక్కుపోయి మంటల్లో పూర్తిగా అగ్నికి ఆహుతయ్యారా అనేది మాత్రం పూర్తిగా క్లూస్ టీం అయితే సేకరిస్తుంది, వివరాలు సేకరిస్తుంది. క్లూస్ టీం కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి నేపథ్యం. కాబట్టి పూర్తి సమాచారం తెలియాలంటే మాత్రం ప్రధానంగా క్షతగాత్రుల నుంచి ఏమైనా సమాచారం తెలిస్తే మాత్రం ఇది పూర్తిగా బయటకు వచ్చే అవకాశం ఉంది. మనోజ్ రైట్, అంటే అక్కడ సంఘటనకు సంబంధించి ఇద్దరు బయటపడ్డారు అన్నట్టు తెలుస్తోంది. ఆ ఇద్దరు ఎవరు, వారేదైనా చెప్పగలుగుతున్నారా? ఎస్, వాళ్ళని కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నాం. వారికి చిన్న చిన్న గాయాలైతే హుటాహుటిన వారిని హాస్పిటల్కి తరలించామని అధికారులు అయితే చెప్తున్నారు, కానీ ఎక్కడ ఏ హాస్పిటల్కి తరలించారనేది కూడా పూర్తి సమాచారం లేదు. అయితే క్షతగాత్రులందరినీ, ఎందుకంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క హాస్పిటల్కి తరలించినట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే కొంచెం మేజర్ గా డ్యామేజ్ అయిన వాళ్ళని మరొక హాస్పిటల్కి, లేకుంటే చిన్న చిన్న గాయాలను అట్లా ఆ రకంగా డివైడ్ చేసి వారిని మెరుగైన వైద్య చికిత్స ఒకటే హాస్పిటల్కి అందరినీ తరలించినా కూడా ఈ సమయంలో వైద్య సిబ్బంది కూడా ఉండకపోవచ్చు. కాబట్టి హాస్పిటల్కి మిగతా హాస్పిటల్ కూడా తరలిస్తే వీరికి వెంటనే చికిత్స అందే అవకాశం ఉంటుందన్నట్టుగా ఈ అధికారులు చెప్తున్నారు. మన మొత్తం మీద అయితే మాత్రం ఈ సంఘటన జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ ఎవరైతే ఉన్నారో మెయిన్ క్షతగాత్రుల బస్సులో ప్రయాణిస్తున్నటువంటి వారు బయటికి అంతో ఇంత వాయిస్ వస్తేనే పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు. సో మొత్తంగా NH-48 బెంగళూరు హైవే పైన ఈ ఘటన చోటు చేసుకుంది.